కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. లాస్ట్ టిప్ అది ఏంటంటే చూడండి, మన ఇంట్లో దోశ పెన్నం పాతది పక్కకు పెట్టేసిన పెన్నం ఉంటే తీసుకొని స్టవ్ పైన పెట్టేసేయండి. స్టవ్ పైన పెట్టేసి ఆ పెన్నం పైన ఇలా ఉప్పునైతే చల్లండి. పొడి ఉప్పు, సన్న ఉప్పు ఉంటుంది కదండి, సాల్ట్, అదైతే చల్లండి. చల్లిన తర్వాత నేనైతే ఒక కప్పుతో నీళ్లు పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. చూడండి, ఇలా అయితే గడ్డ కట్టేసింది అనమాట. దీన్ని ఇప్పుడు ఈ ఉప్పు పైన బాగా రుద్దండి. ఈ ఐస్ గడ్డని ఈ ఉప్పు పైన బాగా రుద్దండి. ఇలా రఫ్ చేసినట్టుగా అలా రుద్దండి. దాంట్లో ఉండే జిడ్డు, మురికి అంతా వచ్చేస్తుంది అనమాట. మనం దోశలు వేసే పెన్నం పైన ఎప్పుడైనా చపాతీలు కాల్చినా లేదంటే ఇంకా వేరేటివి ఏదైనా కాల్చినా కూడా దోశలు అనేది రావన్నమాట. లేదంటే ఇది ఇంకా పూర్తిగా పాడైపోయిందని పక్కకు పెట్టిన పెన్నెమైనా సరే ఇలా కనుక మనం చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనకు కొత్త పెన్నెం మాదిరి అయిపోతుందన్నమాట. కానీ ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు స్టవ్ అయితే ఆన్లోనే పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, పూర్తిగా సిమ్లో పెట్టేయాలి. చూడండి, ఒక 5 నిమిషాలు ఇలా రుద్దేసినామంటే మొత్తం ఈ ఐస్ గడ్డ అనేది కరిగిపోతుందన్నమాట. చూడండి, వాటర్ మొత్తం పెన్నెం నిండా వచ్చేసాయి కదా. ఇలా వచ్చినప్పుడే దీంట్లో కొద్దిగా విమ్ లిక్విడ్ వేయండి. లిక్విడ్ వేసేసి ఇలా బాగా రుద్దండి. అలాగే ఈ ఫోర్క్ తోటి చుట్టూరా ఎక్కడైనా మురికి అదే మనం దోశలు వేసినప్పుడు ఆ పిండిది అదంతా అతుక్కొని ఉన్నా కూడా నీట్గా ఇలా బాగా రుద్దేసినామనుకోండి, చపాతీలు కాల్చినప్పుడు కూడా ఇలా పెన్నెంకి మొత్తం చుట్టూరా పిండిది అనేది అతుక్కొని నల్లగా అయిపోయి ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఇలా కనుక మనం రుద్దినామనుకోండి, వాటర్ కూడా హీట్ అయి ఉంటాయి కాబట్టి నీట్గా వచ్చేస్తుంది అనమాట. పెన్నెం కూడా ఎక్కడ జిడ్డు లేకుండా కొత్త దానిలో అయిపోతుంది అనమాట. ఎందుకంటే దీంట్లో వాటర్ ఉన్నాయి, తర్వాత ఉప్పు ఉంది, తర్వాత లిక్విడ్ కూడా ఉంది కాబట్టి. చూడండి, ఇంకా తర్వాత కడిగేసి ఇప్పుడైతే మీకు